నిజంగా ప్రభుత్వ ఉద్యోగి, ప్రభుత్వ కార్యాలయాలు ఏదైనా సరే వాళ్ళు ఎంతో కష్టపడి రాష్ట్రం కోసం, రాష్ట్ర ప్రజల కోసం వాళ్ళు చేస్తున్న కృషికి మరి ఏంటి మనం ఏమి ఇస్తున్నాము అంటే వాళ్ళ జీతాలు ఎదురుగా వస్తాయి. కానీ ఈ డియర్నెస్ అలవెన్స్ అనొచ్చు, డైలీ అలవెన్స్ అనొచ్చు, అంటే వాళ్ళు ఎప్పటి నుంచో అంటే కొంతమంది ఓట్ల కోసం మేము ఇస్తాము వచ్చాక తప్పకుండా అని చెప్పి ఆశ పెట్టే వాళ్ళు ఉంటారు. జగన్మోహన్ రెడ్డి లాగా చాలా చెప్పాడు ఆయన, అసలు మద్యం అనేది లేకుండా చేస్తాను, సిపిఎస్ రద్దు చేస్తాను, తర్వాత జిపిఎస్ చేశాడు. అంటే జగన్మోహన్ రెడ్డి పేమెంట్ సిస్టమ్ అని జగన్మోహన్ రెడ్డి పేమెంట్ సిస్టమ్ ఎలా ఉందంటే కల్తీ మద్యం ద్వారా లాగేసుకోవటం, అక్రమ ఆస్తులు పెట్టుకోవటం, అక్రమంగా ఇంకా మొత్తం ఎక్కడ చూసినా ఎక్కడా కూడా నిజంగా ఇదిగో నీతి నిజాయితీ అంటే ఇలా ఉండిద్ది అనేది లేకుండా చేశాడు జగన్మోహన్ రెడ్డి. ముఖ్యంగా ఏదైతే ఈ డిఏ ఉందో నిజంగా తీపి కబురు, అసలైన దీపావళి వాళ్ళకి ఈ రోజున. అంటే గత ప్రభుత్వం ఏం చేసింది, వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలో ఉండి మరి జగన్మోహన్ రెడ్డి ఇచ్చాడా? లేదు. నిన్న రోజా లాంటి వాళ్ళు ఇంకెవరైనా సరే అసలు దీపావళి అంటే ఇది కాదు, జగన్మోహన్ రెడ్డి వస్తే అసలైన దీపావళి కడప బాంబులతోనే అసలైన దీపావళి రాష్ట్రంలో జరిగిద్ది అప్పుడు. మరి అదే అంతే, మరి అలానే అనుకోవాలి. ఏదైనా రాష్ట్రానికి మంచి చేసేవాళ్ళు, మంచి ఆలోచించే వాళ్ళు వస్తే మంచి దీపావళి బాగా జరిగింది. ఇదిగో ఇప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారు నిన్న చూసాం విజయవాడ బీసెంట్ రోడ్లో